హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్యూర్ అలోవెరా సోప్ అండి. మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేయడానికి మంచి సోప్ అనమాట. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు పెట్టాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ముందుగా మనము ప్యూర్ అలోవెరా తీసుకోవాలండి. ప్యూర్ అలోవెరా అయితేనే మనకి సోపు చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. మన స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది, సోప్ ఎక్కువ రోజులు కూడా వస్తుంది. సో ప్యూర్ మన ఇంట్లో ఉండేవే మొక్కలతోనే ఇలాంటి అలోవెరా జెల్ తీసి మనం సోప్ చేసుకోవాలన్నమాట. బయట దొరికేది అలోవెరా వద్దు ఈ సోప్కి, ప్యూర్ అలోవెరానే. ఎవరింట్లో అయితే ఎక్కువ మొక్కలు ఉంటాయో వాళ్ళకి ఎక్కువ అలోవెరా జెల్ ఉంటుంది కదా, సో వాళ్ళు ఎక్కువ సోప్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ముందుగా ఇది అలోవెరా తీసి నీట్గా కడుక్కొని లోపల ఉన్న గుజ్జు అంతా తీసుకోవాలన్నమాట. లోపల ఉన్న గుజ్జు తీసుకొని మనం మిక్సీకి వేసుకోవాలి. మనకి కావాల్సింది లోపల ఉన్న గుజ్జేనండి, బయట ఉన్న గ్రీన్ వద్దు. మన స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళ కోసానికి పింపుల్స్, చాలా రెడ్నెస్ పింపుల్స్ వస్తాయి, స్కిన్ మీద సెన్సిటివ్ ఉంటే రెడ్ పింపుల్స్ వస్తాయి కదా, సో అలాంటి వాళ్ళ కోసానికి ఈ సోప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది, కూల్ డౌన్ చేస్తుంది పింపుల్స్ని. సో మనం వాటర్ ఏం వేయకుండా ఇలా మిక్సీకి పట్టుకోవాలి. చూసారు కదా లిక్విడ్ ఎలా వచ్చిందో, సో ఇలాగనమాట. సో మనం దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. ఒక బౌల్లో తీసుకొని దాంట్లో మనం గ్లిజరింగ్ యాడ్ చేసుకోవాలండి. గ్లిజరింగ్ వచ్చేసి మన స్కిన్ని స్మూత్ చేస్తుంది, గ్లోయింగ్ ఇస్తుంది అనమాట. గ్లిజరింగ్ అసలు మన స్కిన్కి మంచి బెనిఫిట్స్ ఇస్తాయండి. బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది మీకు గ్లిజరింగ్ అని అడిగితే, మెడికల్ షాప్లో కూడా వస్తుంది. దాంట్లో ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్ వచ్చేసి బ్లాక్ డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉంటాయి కదండి, దాని మీద మనకి ఫైట్ చేస్తుంది అనమాట. అవి లైట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇందులో 2 ఇంగ్రీడియంట్స్ వేసి మంచిగా నీట్గా కలుపుకోండి మొత్తం కలిసేంత వరకు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను ఒక 2 సోప్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకని ఇంతనే క్వాంటిటీ తీసుకున్నాను. మీరు సోప్ని బట్టి ఎంతైనా క్వాంటిటీ తీసుకోవచ్చు అనమాట. అలోవెరా జెల్ మనకి ప్యూర్ అలోవెరా జెల్ మన స్కిన్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి, చాలా ట్యాన్ అవుతుంది కదా, దానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఒకటి బేస్ సోప్ తీసుకోవాలి. బేస్ సోప్ వచ్చేసి ఈ ట్రాన్స్పరెంట్గా ఉండే సోపే తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు అనమాట. ఆన్లైన్ మార్కెట్లో ఎక్కడైనా మీకు అవైలబుల్ ఉంటుంది. సో సన్న ముక్కలు కట్ చేసుకోవాలి, తొందరగా మెల్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఈ సోప్ ఒకవేళ లేదు అని అంటే పియర్ సోప్ అయినా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏం లేదు. బట్ మ్యాక్సిమం ఈ సోప్ తీసుకోవడానికి కొంచెం ట్రై చేయండి. సో మనం దీన్ని ఇప్పుడు డబల్ హీట్ మెథడ్లో మనం హీట్ చేసుకుందాము. డబల్ హీట్లోనే హీట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టి దాంట్లో వాటర్ పెట్టి హీట్ చేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ వేసి దాంట్లో హీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు చాలామంది నా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేసి చెప్తే నేను అలాంటి వీడియోస్ అన్నీ పెడతాను. ఓకేనా? నా వీడియోస్ని పూర్తిగా చివరి వరకు చూసి ఎలా అనిపించిందో మీకు చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? సో ఇప్పుడు మనం అలోవెరా దీంట్లో యాడ్ చేసుకుందాం, అలోవెరా జెల్. ఎందుకంటే అలోవెరా జెల్ వచ్చేసి మన స్కిన్కి మీకు తెలిసిందే కదా, మనము దీన్ని ఇన్సైడ్ నుంచి కూడా తింటారు చాలామంది, ఎందుకంటే స్కిన్ని గ్లో ఉండాలి, హెల్త్కి కూడా మంచిది అలోవెరా. సో మన స్కిన్కి కూడా అలాగే అనమాట, చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. సో వేసి ఒక 1 మినిట్ గ్యాస్ ఆఫ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇంట్లోనే చిన్న చిన్న బౌల్స్ ఎలాగో ఉంటాయి ఫ్రెండ్స్. మీ దగ్గర సిలికాన్ మౌల్ ఉంటే తీసుకోవచ్చు, సిలికాన్ మౌల్ లేదనుకోండి చిన్న బౌల్స్లానే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో నేను మంచి ఫ్లేవర్ కోసానికి ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేశాను, ఎందుకంటే మనకి బయట మార్కెట్లో మంచి ఫ్లేవర్ సోప్స్ దొరుకుతాయి కదా, అలాగ మంచి ఫ్లేవర్ రావడానికి ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేశాను. సో ఇలాగనమాట, సిలికాన్ మౌల్ ఇలాగ ఉంటే మీరు తీసుకోండి, లేకపోతే ఇంట్లో ఏవైనా బౌల్స్ ఉంటాయి కదా కర్రీ బౌల్స్ లాగా, అవి యూజ్ చేయొచ్చు. మనం బయట ఒక 2 అవర్స్ పెట్టగానే ఎంత మంచిగా సోప్ వస్తుంది అంటే చాలా బాగా సోప్ వస్తుందండి. చాలా ఎక్కువ రోజులు మనకి 1 వీక్ 10 డేస్ వరకు మెల్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే సోప్ బయటనే పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. మీకు అర్జెంటుగా కావాలి అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా ఒక 1/2 అవర్ 1 అవర్ పెట్టుకొని తీయచ్చు. చూసారు కదా నేను బయట 2 అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను ఎంత మంచిగా సోప్ వచ్చిందో. మన స్కిన్ మీద కూడా ట్యాన్ అయితే చాలా బాగా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు సమ్మర్ కదా, చాలా ట్యాన్ అవుతూ ఉంటుంది స్కిన్, ఇచ్చింగ్ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఏ ప్రాబ్లం ఉన్నా ఈ ప్యూర్ అలోవెరా జెల్ సోప్
యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. చాలా మంచిగా నురుగు వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట ఈ సోపు. తప్పకుండా మీరు యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత గట్టిగా చెప్తున్నాను అని అంటే ప్యూర్ అలోవెరా కదా, ప్యూర్ అలోవెరా మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకనే చెప్తున్నాను. చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మన స్కిన్కి. ఓపెన్ పోల్స్ ఉన్నా, డార్క్నెస్ ఉన్నా అన్నీ లైట్ అవుతాయి అన్నమాట. అంత బాగా యూజ్ అవుతుంది, అంత మంచిగా ఉంటుంది అన్నమాట ఈ సోపు. మీరు ఒక్కసారి యూజ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ యూజ్ చేయాలి అనుకుంటారు. ఎందుకంటే మనకి బయట మార్కెట్లో దొరికే సోప్స్ ఎలాంటివి యూజ్ చేసి మనకు చేస్తారో తెలియదు కదండి. సో ఇంట్లోనే ఆర్గానిక్ సోప్ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.